హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు KSG ఛానల్. ఈ వీడియోలో మనము హోమ్ మేడ్ సెర్లాక్ అంటే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్ రైస్ తీసుకోవాలి. ఒక కప్ రైస్కి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వామ్. ఇక్కడ నేను జీలకర్ర వామ్ రెండు ఒకే బౌల్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 6 to 8 బాదం పప్పులు, 6 to 8 కాజు తీసుకోవాలి. మీకు వీలైతే ఎర్రపప్పు ఇంకా సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. ముందుగా తీసుకున్న పదార్థాలన్నీ ఇలా ఒక పాత్రలోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. డిఫరెంట్ పప్పులు వాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ డైజెషన్ కోసం జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 అవర్స్ హాట్ సన్లో డ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని రోస్ట్ చేసుకుందాం. పూర్తిగా డ్రై అయ్యాక ఇలా ఒక ప్యాన్లో తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అడుగంటకుండా 2-3 నిమిషాలు ఇలానే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. వన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇంకా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో? ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, హోమ్ మేడ్ సెర్లాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 8 కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఒక 1 మంత్ వరకు ఇలానే స్టోర్ చేసుకోవచ్చు. బయట రెడీమేడ్గా దొరికే సెర్లాక్ కన్నా ఇలా ఇంట్లో చేసుకునే సెర్లాకే చాలా బాగుంటుంది. మీరు మీ పిల్లలకి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.